హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అనుషారెడ్డి ఛానల్. ఈరోజు నేను మీకు గ్రీన్ పీస్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి మనకి గ్రీన్ పీస్ కావాలి. అలానే నేను ఇక్కడ 2 చిన్న గ్లాసుల బియ్యం తీసుకున్నాను, బాస్మతి బియ్యం తీసుకున్నానండి. అలానే 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, 2 మామూలు యాలక, 1 నల్ల యాలక, అలానే లవంగం, జావత్రి, బిర్యానీ ఆకు తీసుకున్నాను. మనకి ఈ గ్రీన్ పీస్ పులావ్కి ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఇప్పుడు మనం కుక్కర్లో ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా నూనె వేసి మనం అనుకున్న మసాలాలన్నీ వేసి అవి వేగిన తర్వాత మజ్జికి చీల్చుకున్న పచ్చిమిర్చిని మనం వేసి వేయిద్దాము. పచ్చిమిర్చి వేగిన తర్వాత మన పచ్చి బఠానీను అందులో వేసి 1-2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం నిలువుకి కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసి వేయిద్దాము. సగం వేగిన తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి మరలా మన బఠానీని కలబెట్టుకుందాము. మనకి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఈ 1 గ్లాస్కి నేను గంట ముందుగానే నానబెట్టానండి బియ్యాన్ని. ఇదిగోండి, గంట ముందుగానే నేను బియ్యాన్ని నానబెట్టాను. సో 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్లు సరిపోతాయి. మనకి నీళ్లు మరిగిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి పక్కల సైడ్కి కలపాలండి. మధ్యలోకి కలిపితే నానబెట్టుకున్న బియ్యం కాబట్టి మజ్జికి విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సైడ్స్ కలబెట్టుకొని ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పెట్టుకుందాము. దీనిని మనం 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. మనకి గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా పొడి పొడిలాతూ వచ్చిందో. మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిగా. మీకు గనక ఈ ఫుడ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.